వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నా పేరు గిరి నాగశేషరెడ్డి. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్. పిన్నెల్లిలో భారీగా పోలీసుల మోహరింపు. వైసీపీ కార్యకర్త సల్మాన్ దారుణ హత్య. నేడు పిన్నెల్లిలో అంత్యక్రియలు, శాంతియుత దహన సంస్కరణకు సిద్ధమైన వైసీపీ శ్రేణి. మాంచవరం, పిన్నెల్లిలో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు. గ్రామంలో పోలీసులు సుమారు 100 మందికి పైగా పోలీసులు. మేడారంలో భక్తుల రద్దీ. సంక్రాంతి సెలవులు ముగియడంలో మేడారంలో భక్తుల పొట్టెత్తింపు. గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వాహనాలను పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించారు. మేడారం మహాజాతర ఈ నెల 25 నుంచి 31 వరకు జరగనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నాథ్ తోటలో నేడు ఘనంగా ప్రబల తీర్థం. పాలగమ్మి నుండి ప్రారంభం కానున్న తొలి ప్రభ మధ్యాహ్నం 2 గంటల సమయానికి జగ్గన్న తోటకు చేరుకున్న ఏకాదశ రుద్రుడు. పంట పొలాలను తొక్కుసు దాటుకుంటూ జగ్గన్న తోటకు చేరుకున్న ప్రజలు, భారీగా చేరుకున్న జనసందోహం. జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసిన ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్లోని చారిత్రాత్మక గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్లో వ్యవహరించి ఈ సాహసయాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు. జనవరి 18 నుంచి ఈ వేడుక కొనసాగనుంది. ఎన్టీఆర్ జగ్గయ్యపేటలో దట్టమైన పొగమంచు. విజయవాడ హైదరాబాద్ హైవే వాహనదారుల ఇక్కట్లు. పొగమంచు కారణంగా నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ బాగుండే. 4000 పింఛన్ ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్తే ఓటేశాం. కానీ కేసీఆర్ ఇచ్చిన పింఛనే వస్తుంది. రైతు బంధు ఎగ్గొట్టిండు. మాఫీ చేస్తానని మాటిచ్చి సగమే చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎరువులు దొరికేవి. కానీ ఇప్పుడు మళ్ళీ లైన్లో నిలబడాల్సి వచ్చిన దుస్థితి. మాజీ మంత్రి హరీష్ రావుతో తమ ఆవేదన వ్యక్తం చేసిన సిద్దిపేటలోని మంచాపూర్ గ్రామస్తులు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై హింస కొనసాగుతుంది. సిల్లెట్లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ ఇంటికి దుండంగులు పట్టించారు. గత కొన్ని వారాలుగా మైమెన్సింగ్, ఫిరోజ్పూర్, చిట్టంగల్లో హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దారుణకాండలు జరుగుతున్నాయి. చిట్టగంగల్ ఒకటే కుటుంబానికి చెందిన 8 మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పంటించగా వారి తుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు బైకును వేగంగా ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు మృతి. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను కారగుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోడి పందాలను క్యాసినోలుగా మార్చిన అధికార పార్టీల నేతలు. కోడి పందాల బరులకు పోటీగా క్యాసినో క్యాబిన్లు, పేకాట శిఖరాల్లోకి ఎంట్రీ ఫీజులు వసూలు. 50,000 నుంచి 1,00,000 వరకు ముందుగా డిపాజిట్లు. పేకాట రాయళ్లకు సకుల సదుపాయాలు. టేబుల్స్ వద్దకే మందు సప్లై.